ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శాంతియుత ర్యాలీ చేస్తారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిపారు. వెంటనే తూర్పు నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజన్స్లో పెండింగ్లో ఉన్న పింఛన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ మేరకు వీఎంసీ సర్కిల్ 3 కార్యాలయంలో జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఎవరైతే పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో దాదాపుగా 3,000 మంది ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా 2,000 మంది పైగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ఇచ్చిన పెన్షన్ ద్వారా తొలగించింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిరసనగా ఈరోజు సర్కిల్ 3 ఆఫీసులో జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్లైన శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, సర్నాల తిరుపతిరావు గారు, మా కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో కూడా అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజానికానికి ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడానికి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకున్నాడు. కానీ అదే డబ్బు కనుక దివ్యాంగులకు కానీ అదేవిధంగా వృద్ధులకు ఇస్తే కనుక ఈరోజు వాళ్ళందరూ కూడా ఆనందపడే పరిస్థితి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఆ రోజు ఏమి ఇచ్చారండి, ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ మేము పెన్షన్ ఇస్తామని చెప్పని మరి 50 సంవత్సరాలు దాటి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 2019కి ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 60 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పని అది అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోనే వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ ని గౌరవంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు 50 సంవత్సరాలకి ఇస్తామని వ్యక్తులు కనీసం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా కొన్ని 60 సంవత్సరాలకు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? కొత్తగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చా ఏ ఒక్క పెన్షన్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. గతంలో ఉన్న పెన్షన్లే అనేక వంకలు పెట్టి కావాలని తీసేస్తున్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. సంక్షేమం ఏదైతే పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం.